హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. అర్జున అవార్డు గెలుచుకున్న తెలంగాణ బాక్సర్ ఎవరు? ఆప్షన్ ఏ మొహమ్మద్ హుసాముద్దీన్, ఆప్షన్ బి నిఖత్ జరీన్, ఆప్షన్ సి అబ్దుల్ సలీం, ఆప్షన్ డి ఇషా సింగ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ మొహమ్మద్ హుసాముద్దీన్. తెలంగాణకు చెందిన మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఈ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఇషా సింగ్ నిలిచింది. ఇవాల్టి మొదటి ప్రశ్న, ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ బజరంగ్ పునియా, ఆప్షన్ బి అనితా షియోరాన్, ఆప్షన్ సి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఆప్షన్ డి సంజయ్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ డి సంజయ్ సింగ్. ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. WFI ఎన్నికల్లో సంజయ్ కు 40 ఓట్లు రాగా ప్రత్యర్థి అనితా శరణ్ కు 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ కి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS తో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండో ప్రశ్న, ఏ మంత్రిత్వ శాఖ భూమి రాశి పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి సహకార మంత్రిత్వ శాఖ. సరైన సమాధానం ఆప్షన్ సి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన 1467 ప్రాజెక్టులను భూమి రాశి పోర్టల్ కిందకు తీసుకొచ్చినట్లు కేంద్ర రాష్ట్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి తెలిపారు. ఇది రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన గవర్నెన్స్ చొరవ. భారతీయ రహదారుల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడం దీని లక్ష్యం. మూడో ప్రశ్న, అంతర్జాతీయ గీతా సెమినార్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హర్యానా. హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. దీనిని 17 డిసెంబర్ 2023న భారత రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రారంభించారు. 2023 ఏప్రిల్లో ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ గీతా మహోత్సవ్ నిర్వహించారు. నాలుగో ప్రశ్న, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ గురునానక్ దేవ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఆప్షన్ సి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి బనారస్ యూనివర్సిటీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2023 కింద మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఈ సంవత్సరం అమృత్సర్లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం గెలుచుకుంది. దీనిని ప్రతి సంవత్సరం ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ప్రదానం చేస్తారు. ఐదో ప్రశ్న, లీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డ్ ఏ సంస్థకు లభించింది? ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి స్పేస్ ఎక్స్, ఆప్షన్ డి రోస్కోస్మోస్. సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్రో. చంద్రయాన్ 3 మిషన్ కు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ప్రతిష్టాత్మక లీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డు లభించింది. ఐస్లాండ్లోని హుస్లాండ్లోని ఇన్వెస్టిగేషన్ మ్యూజియం ఈ అవార్డును అందించింది. ఆరో ప్రశ్న, భారతదేశంలోని ఏ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయంలో ఒకటిగా యునెస్కో గుర్తించింది? ఆప్షన్ ఏ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ సి కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ డి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సరైన సమాధానం ఆప్షన్ సి కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ని ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా యునెస్కో గుర్తించింది. ఈ గుర్తింపు పొందిన ఏకైక భారతీయ విమానాశ్రయం కూడా ఇదే. ఏడో ప్రశ్న, పాట్ మిత్రో యాప్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ డి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన పాట్ మిత్రో యాప్ను జౌళి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జనపనార రైతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందించడానికి దీనిని రూపొందించారు. 8వ ప్రశ్న, ఇటీవల వీర్ చక్ర అవార్డు అందుకున్న నౌక ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ గాంధర్వ, ఆప్షన్ బి ఐఎన్ఎస్ శివాజీ, ఆప్షన్ సి ఐఎన్ఎస్ మొహిలి, ఆప్షన్ డి ఐఎన్ఎస్ చిరపుంజి. సరైన సమాధానం ఐఎన్ఎస్ శివాజీ. పంతొమ్మిది 1971 యుద్ధ వీరుడు దివంగత వైస్ అడ్మిరల్ బోనోయ్ రాయ్ చౌదరికి ప్రదానం చేసిన వీర్ చక్రాను ఐఎన్ఎస్ శివాజీకి అందించారు. ఇది భారత నౌకాదళంలో సాంకేతికత శిక్షణ సంస్థగా పనిచేస్తుంది. 9వ ప్రశ్న, ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ వంటల సంవత్సరంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2024, ఆప్షన్ డి 2025. సరైన సమాధానం ఆప్షన్ సి 2024. ఐక్యరాజ్యసమితి 2024ను అంతర్జాతీయ వంటల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న వంటల ప్రాముఖ్యతను తెలియజేయడం దీని లక్ష్యం. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. SAANS 2023 మరియు 2024 ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి సిక్కిం. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.